విరాట్ మీడియా ఛానల్ కి స్వాగతం. లబ్బిపేట మసీద్ సందులో వృద్ధ స్కూల్ ఎదుర్కొంటున్నా ఉన్న 540 గజాల ఇల్లు. ఆ ఇంటికి సంబంధించిన జీపీ హోల్డర్ని నేను. నాకు పెద్ద కుటుంబం, అది 7 అన్నదమ్ములు 3 అక్క చెల్లెలు. మా తమ్ముడు కరోనాతో చనిపోతే హాస్టల్లో పనిచేసే ఒక అమ్మాయి నందిగా నుంచి వచ్చింది. అమ్మాయి పేరు కొత్త సుమతి. కొత్త సూరిబాబు అనేవాళ్ళు విడాకుల కేసులు జరుగుతున్నాయి. అది నేపథ్యంలో తమ్ముడు చనిపోతే అది అడ్వాంటేజ్గా తీసుకొని కొంతమంది కలిసి మా యొక్క డాక్యుమెంట్స్ కాజేసి దొంగ కాగితాలు క్రియేట్ చేసి ఆస్తులు నమ్మటం, ఆధార్ కార్డులు క్రియేట్ చేయటం, ఫ్యామిలీ నెంబర్ సర్టిఫికేట్ క్రియేట్ చేయడం, తర్వాత అడాప్షన్ డీడ్ అంటండి ఈవిడే అన్నీ క్రియేట్ చేసింది. దీని మీద 2024 జనవరిలో ఒక కేసు వేసింది 180 OS అని. వేస్తే ఏంటి మన దాకా నోటీసులు దాట్లా, ఎవరో చెప్తే వెళ్ళి చూసుకున్నారు. చేస్తే ప్రాపర్టీస్కి ఇంజక్షన్ ఆర్డర్, లీగల్ వైఫ్ అండ్ వెడ్డెడ్ వైఫ్ అండ్ లీగల్ సన్ డిక్లేర్ చేయమని వేసుకున్నాం. దాని మీద ఎటువంటి కాగితాలు పెట్టాలి. ఈ యొక్క అడాప్షన్ కాగితం దొంగ వీళ్ళామ ఆవిడ క్రియేట్ చేసి పెట్టింది. దీని మీద మేము పూర్తి విచారణకు వెళ్ళాము. డిస్ట్రిక్ట్ రిజిస్టర్కి, ఎంఆర్ఓలకి ఆ గిఫ్ట్ డీల్ రాసి బేరాలు పెడుతుంటే దాంట్లో నకిలీ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ క్రియేట్ చేసింది. ఎంఆర్ఓ గారు మీరు ఎటువంటి చేసి ఇవ్వలేదు అన్నారు. దాంట్లో బార్కోడ్ చూస్తే 24 లేదు 25 కూడా పెట్టింది. సో వాళ్ళు మాకు రిటర్న్గా లెటర్ ఇచ్చారు. తర్వాత రిజిస్టర్ ఆఫీసులో డిస్ట్రిక్ట్ మేము అర్జీ పెట్టుకున్నాము. ఏమంటే కాగితాలు బేరాలు అవుతున్నాయి, మాకు మా ఆస్తులు పోతున్నాయి, మా మీద తప్పుడు కేసులు పెడుతుంది ఈ అమ్మాయి. ఆ అమ్మాయి ఎవరో మాకు సంబంధం లేని వ్యక్తి అని మేము తెలియపరిచాము. పూర్తి విచారణ గవర్నమెంట్ మాత్రం చక్కగా సహకరించి ఆ అమ్మాయి ఫేక్ ఆధార్ ఫేక్, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ ఫేక్, అడాప్షన్ ఫేక్, డాక్యుమెంట్స్ ఫేక్ అన్నీ కూడా వాళ్ళు ధృవీకరించి ఆమె మీద పోలీస్ కస్టడీ డిస్ట్రిక్ట్ రిజిస్టర్ యాక్షన్ తీసుకున్నారండి. ఈరోజు కొత్త సుమతిని కస్టడీకి తీసుకున్నారు. ఈ విధంగా మా ఆస్తిని కాజేయాలని బేరాలు పెట్టేసింది. ఇప్పటి వరకు ఇది జరిగిందండి. ఇక ముందు మాకు ప్రాణరక్షణగా మీ మీడియా వాళ్ళు మా ఆస్తులను మమ్మల్ని కాపాడతారని నమ్మకంతో మీకు వినవించుకున్నాను. ఇది డిస్ట్రిక్ట్ రిజిస్టర్ ఇచ్చిన మనిషిని పెట్టి దొంగ మనిషిని పెట్టి దొంగ కాగితాలు రాసి ఒక పార్టీ, మా తమ్ముడు పార్టీ లీడరు, నేను అతని భార్యనని చెప్పి అక్కడ ఒక పదవులు ఎంచుకొని ఆ పార్టీని అడ్డం పెట్టుకొని అందరినీ బెదిరించటం. అంతేకాకుండా తమ్ముడికి రావాల్సిన బెనిఫిట్స్ రాయరు. బార్ అసోసియేషన్ కూడా డుంకి కొట్టించి ఆ డబ్బులు కూడా కాజేసింది మా ఇల్లేడి. కొత్త సుమతి కొత్త సంతోష్ కొడుకు దొంగ రిజిస్టర్లు కూడా చేసుకున్నారు, గిఫ్ట్ డీటెయిల్ రాసుకున్నారు. గారికి పెట్టిందండి 2 మ్యారేజ్ సర్టిఫికేట్లు క్రియేట్ చేసి డిస్ట్రిక్ట్ రిజిస్టర్లు పెట్టింది, రిజిస్టర్లు పెట్టుకుంది. అన్ని వాళ్ళు తీసుకున్నారు. గవర్నమెంట్ చక్కగా పోలీస్ కస్టడీలో ఉందండి. దాడి ప్రయత్నం జరిగిందండి. కుర్రాళ్ళు వాళ్ళ మేనల్లుడు అంటే ఎవరో వచ్చి మా వాళ్ళని కొట్టాడు, నన్ను మా పాపను లోపల పెట్టి తాళం వేసి కేసు పెడతానని బెదిరించాడండి. అబ్బాయి పేరు మీకు తెలుసు? మరి మనకు తెలియదు. వాళ్ళ పేర్లు నగేష్ అనే అబ్బాయి ఎవరో తిరుగుతున్నాడన్న తెలిసింది. అంటే మీకు పోలీసుల నుంచి అయితే క్లియరెన్స్ అనేది ఉంది? పోలీసులు చక్కగా కోర్టు నుంచి కూడా కోర్టు అన్నీ ఉన్నాయండి. మాకు ఆర్డర్ ఉందండి. అంటే మామూలు ఈ ప్రాపర్టీ సంబంధించిన పత్రాలు అన్నీ కూడా మీ దగ్గర? మేము మా కోర్టు ఆర్డర్ ప్రకారంగానే మేము ఫాలో అవుతున్నామండి. ఆమెలాగా మేము దొంగలం కాదు, బై బర్త్ రైట్ హోల్డర్స్. అయితే ఎంటైర్ ప్రాపర్టీ అంటే మీకు ఎవరి మీద అదే మీ ఎవరి ద్వారా ఎలా కాగితాలు క్రియేట్ చేసి అమ్మాయి బ్యాక్గ్రౌండ్ వెనకాల ఎవరెవరు ఉన్నారనేది కూడా గవర్నమెంట్ పూర్తి విచారణ చేస్తుంది, తగిన చర్య తీసుకుంటుందని ఆశిస్తున్నాను. మీకు ఎవరి ద్వారా హాని జరిగే అవకాశం ఉందా, లేకపోతే ఎవరైనా దాడి చేయడానికి ప్రయత్నం చేశారండి? ఇప్పుడు చేశారు. అంతకుముందు ఈ అమ్మాయి చేసింది. ఈ అమ్మాయి తప్పుడు కేసులు కూడా పెట్టిందండి. అంటే వాళ్ళు వెనకాల ఎవరున్నారంటారు? ఎవరున్నారనేది డిపార్ట్మెంట్ వాళ్ళే నిఘా తీయాలండి పూర్తి. ఇప్పుడు వాళ్ళ మీద మీ మీద దాడి చేశారు కదా, మీరు ప్రొటెక్షన్ కోసం పోలీసు వాళ్ళని స్థానిక వెళ్తున్నానండి. నేను వెళ్తున్నాను, మీ గురించి వెయిట్ చేస్తాను. నేను వెళ్తున్నాను. ఇప్పుడు కంప్లైంట్ ఇస్తానండి. ఎక్కడండి? ఏ పోలీస్ స్టేషన్ ఇస్తారు? మార్చవరం అండి. 7 పోలీస్ స్టేషన్ వెళ్ళడానికి కేసు అక్కడే జరుగుతుంది. ఆవిడ అక్కడే కస్టడీలో ఉంది. కొడుకు ఎక్కడికి వెళ్ళారు తెలియదు, వచ్చిందా కూడా తీసి వెళ్ళట. అసలు ఎస్ఐ భవానీ గారు, ప్రకాష్ గారు. కోర్టు అది క్లియర్ చేయబోతుంది. Thank you for watching the video and please subscribe Virat Media. For more updates, click on the bell icon.